ఏంటక్క ఎప్పుడు చూడు వంటలకలాగా టెంప్టింగ్ రెసిపీస్ చూపిస్తూ ఉంటావు, ఈసారి ఏంటి అందమైన నేచర్ చూపిస్తున్నావు, టూర్ వేసారా ఏంటి అని అనుకుంటున్నారు కదా. లొకేషన్ చూస్తుంటే చాలా అందంగా ఉంది, చాలా దూరమే వెళ్ళారు అనుకుంటున్నారు కదా. బ్లాగ్ వీడియోస్ అయితే నేను చాలా తక్కువ ప్రిఫర్ చేస్తుంటాను. ఈ వీడియో తీయడానికి, ఈ వీడియో చూపించడానికి కారణం అయితే మనకి ఎంతో ఇష్టమైన చిన్ననాటి జ్ఞాపకం. పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా నేచర్ లో ఇలా ఊగే ఉయ్యాల ఊగటం ఎంత మందికి అలవాటు ఉందో, ఎంత మంది ఊగి ఎంజాయ్ చేసేవాళ్ళు అప్పట్లో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇలాంటి ఎంజాయ్మెంట్ మిస్ అవుతున్నారా లేదా? మేమైతే ఒక్క అరగంట సేపు ఫుల్ గా ఎంజాయ్ చేసాము. ఓన్లీ పాపను ఊపటమే కాదు, ఈ క్షణాలు మేము కూడా చిన్నపిల్లలం అయిపోయాము, అంత ఎంజాయ్ చేసాము. సండే కదా, మార్నింగ్ నిద్ర లేచేసాము. నాకు మా వారికి ఫుల్ గా బోర్ కొట్టేస్తుంది. ఇన్ఫాక్ట్ ఎలా నిద్ర లేచామో అలానే బ్రష్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి బైక్ మీద తిరగడానికి అయితే బయలుదేరాము. తిరిగి ఇంటికి వచ్చేసరికి బ్రెయిన్ మొత్తం ఫ్రెష్ గా ఎంత హ్యాపీ అనిపించేసిందో. బిజీగా ఉన్న షెడ్యూల్స్ లో ఇలాంటి జర్నీ ఒక్కడ పడితే మాత్రం ఎంత రిఫ్రెష్మెంట్ గా ఉంటుందో. ఇంతకీ ఈ ఉయ్యాల ఎక్కడ అనుకుంటున్నారు కదా, గుంటూరులో డిమార్ట్ దగ్గర నుండి పేరేచర్ల వెళ్లే రూట్ ఉంటుంది కదా, దానికి దగ్గరలోనే ఉంటుంది. మేము అదే రూట్ లో వెళ్తూ ఉన్నాము. పొలాల మధ్యలో నుండి పేరేచర్ల వరకు వెళ్ళేసి వచ్చాము. ఇలాంటి ఓల్డ్ గోల్డెన్ మెమరీస్ మీరు గెయిన్ చేసుకోవాలంటే తప్పకుండా ఈ ప్లేస్ కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. పిల్లలు పెద్దలు అని కాకుండా ప్రతి ఒక్కరు హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తారు. అక్కడ మేమే కాదు, కారులో వెళ్లే వాళ్ళు ఆగి మరి ఎంత సేపు ఎంజాయ్ చేసి వెళ్తున్నారో. ఇంతకీ ఈ ప్లేస్ ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ బ్యూటిఫుల్ మినీ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.